ఆయన అడుగుతున్నారు. ఈ యాక్చువల్ అనే యథార్థం అన్నది వాట్ ఈజ్ అన్నది అవగాహన చేసుకోవాలి. దాన్ని కప్పేయడం కాదు, నిర్ణయాలతో ఆదర్శాలతో తెలివైనటువంటి రేషనలైజేషన్స్ అంటే రేషనల్ అంటే లాజికల్ థింకింగ్స్ వాటితోటి. దుఃఖం అనేది హ్యాపీనెస్ కి మార్గం కాదు. ఈ భావావేశం అన్నది అవగాహన చేసుకోండి, అణిచేయకండి. లేకపోతే దాన్ని ఎక్కడెక్కడో కిందని పడేయడం కాదు. దానికి సబ్స్టిట్యూట్ వెతకడం మంచిది కాదు. మీరు ఏం చేసినా, డైవర్స్ తీసుకున్నా మీరు కొత్తగా కనిపెడుతుంది. అది మిమ్మల్ని అది బలపడుతూనే ఉంటుంది. విచ్ హ్యాస్ నాట్ బీన్ లవ్డ్ అండ్ అండర్స్టూడ్. ఏదైతే అవగాహన చేసుకోలేదో, ప్రేమించబడలేదో, అది ఎనీ మీరు ఏ ప్లాన్ చేసినా, ఏ కొత్తవి కనిపెట్టినా కూడా అది బలపడుతూనే ఉంటుంది, దాన్ని అవగాహన చేసుకోకుండా. ప్రేమించడం అంటే ఇండైరెక్ట్ కమ్యూనియనే, అంటే భావ ప్రకటన. మీరు ఏదో ఒక దాన్ని మీరు దాన్ని అసహించుకున్న దాన్ని ప్రేమించలేదు. మీకు ఐడియాస్ ఉండి ముగింపులు ఉండొచ్చు. హౌ కెన్ యూ లవ్ అండ్ అండర్స్టాండ్ ప్యాషన్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఏ గో అగైన్స్ట్ ఇట్? మీరు ఒక ఓ అంటే ప్రతిజ్ఞ దానికి వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు ఈ ప్యాషన్ అనే దాన్ని మీరు ఏ విధంగా అవగాహన చేసుకుని ప్రేమించగలరు? ఈ ప్రతిజ్ఞ అనేది ఒక రకమైన నిగ్రహం. మీరు నిగ్రహించేది మిమ్మల్ని జయిస్తుంది. సత్యం జయించబడదు. దానిలో తుఫాన్ తేలేరు. మీ చేతుల్లోంచి అది స్లిప్ అయిపోతుంది. దాన్ని గ్రహించాలంటే సత్యం సైలెంట్ గా వస్తుంది, మీకు తెలియకుండా. మీకు తెలిసింది సత్యం కాదు, ఇది ఒక ఐడియా, ఒక సింబలే. నీడ నిజమైంది కాదు. నిజంగా మా సమస్య అన్నది మమ్మల్ని మేము అవగాహన చేసుకోవాలి, మమ్మల్ని మేము వినాశనం చేసుకోవడం కాదు. వినాశనం చేసుకోవడం అంటే కంపారిటివ్ గా సులువే. మీకు ఒక విధానం ఉంటుంది సత్యానికి దారి తీయడానికని, అది మీరు అనుకుంటున్నారు. ఆ విధానం అన్నది ఎప్పుడు కూడా మీరు తయారు చేసుకున్నదే. మీ కండిషనింగ్ బట్టి మీరు తయారు చేసుకున్నారు, అందుకే ఫలితము అలాగే ఉంటుంది. మీరు ఒక విధానాన్ని తయారు చేసుకున్నారు, దాని మీద వెళ్ళాలి అని ఒక నిర్ణయం నిశ్చయించుకున్నారు. ఇది ఒక రకమైన అల్టిమేట్ ఎస్కేప్ అన్నమాట. మిమ్మల్ని మీ నుంచి మీరు దూరంగా పారిపోతున్నారు. మీరు మీరు తయారు చేసుకున్న ప్యాటర్న్ కాదు, ఆ విధానము కాదు. మీరు మీరై ఉన్నారు. మీ కోరిక, మీ యొక్క తీవ్ర లోతైన క్రేవింగ్. మీరు దీన్ని అధిగమించాలంటే, దాని నుంచి స్వేచ్ఛగా ఉండాలంటే దాన్ని అవగాహన చేసుకోవాలి సంపూర్ణంగా. దాన్ని ఖండించకుండా, అంగీకరించకుండా, వాచ్ఫుల్నెస్ తో పాటు మీరు అంటే బాగా దాన్ని గమనిస్తూ ఉండాలి. ఇది ఒక కళ. లోతైన ప్యాసివ్ పెచ్చు అంటే దానికి ఏమి రియాక్షన్ అవ్వకుండా దాన్ని ప్యాసివ్ గా గమనించండి. మీ యొక్క కొన్ని ఉపన్యాసాలు నేను విన్నాను, మీరు చెప్పేదేదో నాకు అర్థమైంది. కానీ మేమేం చేయాలి యాక్చువల్గా? ఇది మీ జీవితం, మీ దుఃఖం, మీ సంతోషం. మీరేం చెయ్యాలో చెయ్యకూడదో ఇంకోరు చెప్తారా? మీకు ఇతరులు ఎంతో మంది చెప్పారు కదా. అవన్నీ
ఆ ఇతరులందరూ మీకు గతం అయిపోయేది. మీ సాంప్రదాయం, మీ కండిషనింగ్, అందులో మీరు ఒక భాగం. మీరు ఎంతో మంది చెప్పగా విన్నారు, మీకు మీరుగా చెప్పుకున్నది విన్నారు. ఇలాంటి దాంట్లోనే మీరు ఉండిపోయారు. ఇంకా మీరు సలహాలు ఇతరుల నుంచి అడుగుతున్నారా? అది మీ నుంచి మీకే. మీరు వింటారు, కానీ మీకేదైతే మీకు నచ్చుతుందో, మీకేది బాధాకరం అదే తీసుకుంటారు. బాధాకరంగా ఉన్నదాన్ని వదిలేస్తారు. రెండు మిమ్మల్ని బంధిస్తాయి. మీకున్న ప్యాషన్ కి ఎగెన్స్ట్ గా ఉండాలికి మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. అదే దుఃఖానికి కారణం. అది అంటే అది అనుభవించడం ఎలాంటిదో అది అదే అంటే ఆఫ్ ఇట్ ఈస్ జస్ట్ యాజ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇట్ ఈస్. అంటే మీరు దానికి వ్యతిరేకంగా దాన్ని ఉండడం అది ఎలాంటి దుఃఖమో అది అనుభవించడం అంత దుఃఖమే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అవగాహన చేసుకోవడం. ఈ ప్రాసెస్ అంతటిని అవగాహన చేసుకోవాలి. మీ ఐడియల్, మీ ఆదర్శం, మీ ప్రతిజ్ఞ, మీ క్రమశిక్షణ, మీ బాధ, అదంతా కూడా ఎస్కేప్ ఫ్రమ్ అంతర్గతమైన పావర్టీ నుంచి ఎస్కేప్ అవుతున్నారు. అంతర్గతమైనటువంటి అసంపూర్ణత నుంచి మీరు యొక్క బాధలోంచి ఎస్కేప్ అయిపోతున్నారు. ఒంటరితనం నుంచి. ఈ మొత్తం విధానం అంతా మీరే. పిల్లల విషయం ఏమిటి? అక్కడ ఎస్ నో అన్నవి ఏం లేవు. అంటే మనస్సు ద్వారా వచ్చే ఆన్సర్ని మీరు అది ఎక్కడికి దారి తీయదు. మనం పిల్లల్ని పావుల్లాగా వాడుకుంటాం, గేమ్లోని నడిపించే చదరంగంలో పావుల్లాగా. మన మోసానికి మనం దుఃఖాన్ని పోగు చేసుకుంటున్నాం. మనం వాళ్ళని ఎస్కేప్ అయ్యే మీన్స్ గా మార్గాలుగా వాడుకుంటాం, మన నుంచి మనం ఎస్కేప్ అయిపోవడానికి. పిల్లల్ని ఎప్పుడైతే అలా మనం ఎస్కేప్ అయ్యే మార్గాలుగా వాడుకోమో అప్పుడు వాళ్ళకి ఒక గుర్తింపు, మీరిచ్చే గుర్తింపు కానిది ఉంటుంది. లేకపోతే సంఘం ఇచ్చే గుర్తింపు కూడా కాదు, లేకపోతే దేశం ఇచ్చేది కాదు. పవిత్రత అన్నది మనస్సుకు సంబంధించింది. ప్రేమలో పవిత్రత ఉంటుంది. ప్రేమ లేకపోతే మీరు ఏం చేసినా అక్కడ పవిత్రత ఉండదు. ఒకవేళ ప్రేమ ఉంటే మీ క్వశ్చన్ అనేది ఆన్సర్ దొరుకుతుంది. అంటే ఇక్కడ సామాన్యంగా ఇది వినగానే ఏమైపోయింది, మీరిద్దరూ కలిసి ఉండండి అని చెప్తారు. కృష్ణమూర్తి గారు అలా చెప్పలేదు. మీరు దాన్ని అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు. అవగాహన చేసుకోకుండా పారిపోతున్నంత కాలం మనం ఎప్పుడు దానికి జాగా ఇవ్వట్లేదు అవగాహన చేసుకోవడానికి. అప్పుడు దాన్ని అవగాహన చేసుకుంటే అది అక్కడి నుంచి పోతుంది. నిజమైన ప్రేమ ఉంటే మీరు ఏం చేసినా అక్కడ, అంటే ప్రేమ అన్నది లేకపోతే మీరు ఏం చేసినా అక్కడ పవిత్రత లేదు. ప్రేమ అన్నది ఉంటే మీ క్వశ్చన్ అన్నది ఆన్సర్ అక్కడే వచ్చేస్తుంది. ఆ రూమ్ లో వారు సంపూర్ణంగా సైలెంట్ గా చాలాసేపు కూర్చుండిపోయారు. వాళ్ళు ఒక మాట గాని ఒక సైగ గాని లేకుండా అంతమైపోయి. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అంటే సామాన్యంగా ఇలా వినగానే మీరు ఇద్దరు కలిసి ఉండండి, ఎవరు చెప్పారు, ఇలాగే మాట్లాడేస్తారు అందరూ. కానీ కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే అణిచేయడం వల్ల ఎస్కేప్ అయిపోయారు. అందుకని దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అది ఏమిటి? ఆ ప్యాషన్, భావావేశాన్ని సంపూర్ణంగా, అది ప్రేమ కాదు కదా, అది అవగాహన చేసుకోమంటున్నాడు. మనం అందరం ఏం చేస్తాం అంటే రియాక్ట్ అవుతాం. అవగాహన చేసి నిజమైన ప్రేమలో సెక్స్ లేదు. డౌట్ ఉందా? డౌట్లు అడగలేరా?
మేడం, నమస్తే మేడం. నమస్తే. అక్కడ చివరగా అంతమైపోయింది. ఆ నిశ్శబ్దం ఏమీ మాట్లాడుకోలేదు, అంతమైపోయింది అన్నారు కదా! అంటే అప్పటిదాకా ఉన్న వాళ్ళ త్యాగ భావన, భావోద్వేగాలు వాళ్ళకి ఏమీ త్యాగం లేదండి. ఆహ్, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు కానీ అణుచుకుంటున్నారు. త్యాగం ఏమిటి అక్కడ? అణుచుకోవడం త్యాగం కాదు. ఓకే మేడం. అక్కడ ప్రేమ లేదు ఇద్దరిలో. సెక్స్ ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. వాళ్ళు ప్రేమ అనుకున్న యెస్ ప్రేమ మేడం. లేదు అక్కడ. హ్మ్. అర్థమైందా? నిజమైన ప్రేమలో తృప్తి ఉంటుంది, సంపూర్ణత్వం ఉంటుంది. అక్కడ ఈ సెక్స్ కోరికే ఉండదు. సెక్స్ ని ప్రేమని మనం భ్రాంతి చెందుతున్నాం. అందుకే ఎంకరేజ్ చేసుకుంటారు. అర్థమైందా? అర్థమైంది మేడం. దాన్ని అవగాహన చేసుకోండి అన్నారు ఆయన. మీ దాని నుంచి పారిపోవడం కాకుండా అవగాహన చేసుకోండి అన్నారు. అంటే ఆ స్థితి వచ్చేసరికల్లా అందులోంచి ఎస్కేప్ అవుతున్నారు కానీ దాన్ని అవగాహన చేసుకోవట్లేదు. ప్రేమ ఉన్న దగ్గర సంపూర్ణ స్థితి ఉంటుందండి. సెక్స్ సంపూర్ణ స్థితిని ఇవ్వలేదు, అది మళ్ళీ మళ్ళీ కోరికలను ఇస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా ఈ విషయం అందరికీ? అర్థమైంది మేడం. అర్థమవుతుంది నాకు. సినిమాల్లో చెప్పే ఎండింగ్ కాదండి ఇక్కడ. అపరిపక్వమైన మనస్సులు సినిమా కథలు రాస్తారు. మనకు అవి ఆదర్శంగా అయిపోతున్నాయి. ప్రతి సినిమాలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు ప్రేమించుకోవడం, కొన్ని కష్టాలు పడడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, ఇదేనా? అలాంటివి ఎన్ని చూసినా మనకి తృప్తి రాదు. అదే జీవితం వేదంగా చేసుకుని జీవిస్తున్నాం. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రేమ అన్నది సంపూర్ణ స్థితి, కోరికలకన్నీ అతీతమైన స్థాయి అది. అర్థమైందా రమణ? అమ్మా, అంటే వాళ్ళు ఆ ప్రేమ అనుకున్న దాని ముసుగులో ఉన్నారు తప్ప కానీ రియాలిటీ లేదు అనే వాళ్ళు అనుకున్నది కాదండి, అసలు వాళ్ళు అందులోంచి పారిపోకుండా దాన్ని అవగాహన చేసుకుంటే అది అధిగమించగలరు. ఎస్ అదే అమ్మ ఎస్కేప్ అయిపోతున్నారు తప్ప కానీ దాన్ని అవగాహన చేసుకోవట్లేదు అనే విషయం బాగుంటుంది. అవగాహన చేసుకోవడం వల్ల వాళ్ళకి అర్థం అవుతుంది. అవును. పిల్లల విషయం అంటే ఆయన ఏం చెప్పారంటే పిల్లల్ని పావులుగా వాడుకుంటున్నారు తల్లిదండ్రులు, సొసైటీ, దేశం. అలా వాడుకోనంతసేపు వాళ్ళ ప్రాముఖ్యత వాళ్ళని గుర్తించితే అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు ఏదో నాకు రేపు పొద్దున్న వీళ్ళే చూస్తారు, లేకపోతే నా కోరికలన్నీ వీళ్ళ ద్వారా తీర్చుకుంటాను, వాళ్ళ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యే సాధనంగా వాడుకుంటున్నారు. స్వార్థం. ఇది ఒకటేనా టాపిక్ రాజేష్ మీకు? మేడం, లిజనింగ్ కూడా ఉంది మేడం. ఆ? లిజనింగ్. అంటే మీరు వినలేదు, మీరు రాలేదు, అవునా? ఇక్కడ లిజనింగ్ చూడండి, వచ్చాను మేడం. మామూలుగా లిజనింగ్ కి రాలేనట్టుంది కదా. వచ్చాను మేడం. లిజనింగ్‌కి వచ్చాను. నోట్ నేను ఒకటి చేసుకున్నాను. అడుగుతాను, టాపిక్ తర్వాత క్వశ్చన్స్ అడగండి అంటాను కదా, అప్పుడు ఎందుకు అడగరు? అప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది కంటెంట్, అవునా? యెస్ మేడం. మీకు ఎక్కడ అర్థం అవ్వలేదు, మీకు అర్థం అవుదా?
ఇప్పుడు కనీసం నేను లైన్స్ నోట్ చేసుకుని అడగండి, ఈ లైన్స్ నాకు అర్థం కాలే, లేదా ఈ విషయం నాకు ఇది ఆ మాత్రం చెప్పగలుగుతున్నారు కదా. ఆ ఎస్ మేడం. టాపిక్ అయిన వెంటనే అందరికీ కూడా అర్థం అవుతుంది అది కదా, మీరు అడిగితే. నేను ప్రతి టాపిక్ లో క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతాను కదా. ఎస్ మేడం. అర్థం కాలేదంటే ఏమిటి అర్థం కాలేదన్నది మీకు తెలియాలి కదండి. మీరు ఆమోదించడం వేరు, ఇప్పుడు చూడండి వీళ్ళకి సొల్యూషన్ మీకు ఆమోదంగా ఉండకపోవచ్చు, అర్థమైతే అయింది కదా. అయింది మేడం. ఆమోదించడం వేరండి, అర్థం అవడం వేరు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్తారు, అంత ఫీల్ అవుతే హాయిగా ఇద్దరు సెక్స్ లైఫ్ గడపండి అని చెప్తారు. కృష్ణమూర్తి గారు అలా చెప్పలే. మీ భావావేశం నుంచి ఎస్కేప్ అవ్వకుండా దాన్ని అవగాహన చేసుకోండి అని చెప్పారు. ఇంకేమైనా లిజనింగ్ అనే దాంట్లో ఎక్కడ మీకు అర్థం కాలే? ఎప్పుడు కూడా మీరు ఈ కనీసం వాక్యం అయినా రాసేసుకోండి, అంటే ఏ ప్లేస్ లో మీకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతి టాపిక్ తర్వాత నేను అడుగుతూ ఉంటాను. ఇప్పుడు త్రిపుర రహస్యం చాలా క్లిష్టమైనదే కానీ ఎక్కడికక్కడ డౌట్లు అడిగేదాన్ని, ఎందుకంటే నాకు నా ఫ్లో ఆగుతుందని నేను ఎప్పుడు అనలే. వాళ్ళకి డౌట్లు అడగడం కష్టం అవుతుంది తర్వాత, అందుకే అక్కడికక్కడ అడగండి అనేదాన్ని. అక్కడికక్కడే అడిగితే మీకు కూడా క్లియర్ అవుతుందండి. ఇప్పుడు మీకు ఆ టాపిక్కే గుర్తులేదు కదా, అవునా? ఎస్ మేడం. అవునా, అక్కడికక్కడ ఎందుకు అడగరు? టైం ఇస్తున్నాను కదా, దానికి జవాబు చెప్పండి. నోట్ చేసుకోకపోవడం వలన మేడం. ఆ? అంటే అక్కడ ఏంటి డౌట్ వచ్చిన వెంటనే ఆ డౌట్ నోట్ చేసుకోకపోవడం వలన. టాపిక్ అంతా ఇప్పుడు చెప్పడం అనవసరం కదండి. ఎస్ మేడం. లిజనింగ్ అనేది మామూలుగా ప్రీ డిటర్మిన్డ్ ఐడియాలతో వాటితో మనం వినకూడదు. వినేటప్పుడు సంపూర్ణ అటెన్షన్ పెట్టి వినాలి. వినేవాడు లేడు అక్కడ, వినడమే ఉంది. ఇంకో రోజు చూద్దాం అయితే. అలాగే అయినా మేడం. అది దానికి ఇంకా కూడా ఆయన కొంచెం ఎక్స్టెన్షన్ తో చెప్పారు. అటెన్షన్ తో ఉండడమే, వాళ్ళ వేళ ఇలా చెప్పారు, ఇళ్ళ వాళ్ళు అలా చెప్పారు అని పోల్చకుండా అలా వినగలగాలి. తర్వాత టాపిక్ అవగానే ఇవాళ అడిగినట్టుగా అడగాలి. అడిగితే అందరికీ అర్థమవుతుంది కదా అప్పుడు మీరు అడిగేది. ఎస్ మ్యామ్. లేదా మధ్యలో కూడా అడగొచ్చు. మధ్యలో అయితే మీకు అవ్వదు, సాయం లాస్ట్ వరకు వింటేనే కానీ మధ్యలో డౌట్ క్లారిఫై అంటే చివరికి చెప్తారు ఆయన కదా, అందుకని పూర్తిగా విని అడగొచ్చు. అంతా వింటే గానీ డౌట్ క్లారిఫై అవ్వదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నారని చివరి వరకు విన్నాక కదా మనకు అర్థమైంది. ఎస్ మేడం. అంతే. ఏమైనా ఎక్కడ అర్థం అవ్వకపోతే అక్కడ అడగండి, అలా అడుగుతూ ఉంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఉన్నదనుకోండి, మొత్తం 99% మీకు అక్కర్లేనిదే ఉంటుంది. ఆ 1% దగ్గరే కోసం మళ్ళీ టాపిక్ అంతా ఎందుకు కదా.
అర్థం ఎస్ మై ఇలా ఈసారి నుంచి అలానే అడుగుతాను. టాపిక్ అంతా అర్థం కాకపోవడం కాదు, ఎక్కడో ఒక దగ్గర అర్థం కాదు. ఇప్పుడు ఈ విషయమే తీసుకోండి, మనం అనుకున్న ఎండింగ్ ఆయన ఇవ్వలే, అందుకు మనకు అర్థం కానట్టుంది. అర్థం కాకపోవడం కాదు, ఆమోదించాం కదా. రెండు ఉన్నాయండి, అర్థం అవ్వడం, ఆమోదించడం. అంతేనా కాదా? మేడం 99 నాకు అది మంది ఏం చెప్తారు, మీ ఇద్దరు అంతలా ఫీల్ అవుతే మీ ఇద్దరు సెక్స్ కలిగి ఉండండి, నష్టం ఏమిటి అంటారు. వీళ్ళు కూడా అదే ఆశిస్తారు ఆ టైంకి, కానీ వాళ్ళకి గట్టి ప్రతిజ్ఞ తీసుకోబట్టి ఆగేరు. ఆయన ఏమంటున్నారు, ఆగడక్కర్ను లేదు, అది చేయను అక్కర్లేదు, దాన్ని అవగాహన చేసుకోండి అన్నారు కదా. ఎస్ మేడం. నేను అనుకోవడం మీకేమో నీ అర్థం కాని ఏంటంటే ఆమోదించలేదు. ఆయన చెప్పిన పాయింట్ ని మీరు ముందు నుంచి డిటర్మిన్డ్ గా ఉన్నారు, ఆయన అది చెప్పలేదు సొల్యూషన్, కనుక మీకు అర్థం కానట్టయింది. వినగానే మనం ఏమనుకుంటాం, అతను ఓకే మీ ఇద్దరు కలిసి సెక్షువల్ గా లైఫ్ లీడ్ చేయండి తప్పేంటని అంటారని. అలా అనలేదు, అది ఖండించడం లేదు. అలాంటి ప్రతిజ్ఞలు అనేవి ఎప్పుడైనా అసలైన దానికి తీసుకెళ్తాయా అన్నారు. అంటే ప్రతిజ్ఞ చేయొద్దు అని, లేకపోతే అలా కాకుండా జీవించమని కాదు. నిగ్రహం వల్ల దాన్ని అవగాహన చేసుకో. మన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే ఏ ఆంక్షలు లేనప్పుడే అది చేసుకోగలం. అవగాహన అయిన కొద్దీ అందులోంచి బయటపడతాం. ఒంటరితనం ఉంది, దాన్ని అవగాహన చేసుకుంటే ఒంటరితనంలోంచి బయటపడతాం. భయము అంతే. కొన్ని సెక్స్ ని అనుభవించేస్తే బయటపడతారా? బయటపడరు, ఇంకా ఎక్కువ అవుతుంది. అవగాహన చేసుకోవడం వల్లే అందులోంచి బయటపడతాం. ఈ సొల్యూషన్ మీకు నచ్చదు, అందుకు మీకు అర్థం కాలేదన్నారు. ఆమోదించలేదు మేడం. అర్థం ఆ? కాలేదు కదా, ఆమోదించలేదు. ఆమోదించలేదు. ఆమోదించడం. అదే నేను అంటున్నాను, ఆమోదించకపోవడం వేరు, అర్థం అవ్వకపోవడం వేరు అని. ఎందుకంటే బాడీ యొక్క నీడ్కి ఎక్కువగా వెయిట్ ఇస్తాం. నీడ్ కూడా కాదు, బాడీ, అది కూడా మనసు కలపకపోతే ఏమీ లేదు అక్కడ. రియల్ లవ్ అనేది ఉంటే ఇవన్నీ పాసిఫై అయిపోతాయి. రమణ, అర్థమైందా మీకు? ఉన్నారా లేదా? అర్థమైందమ్మా. అదే ఉంది. ఇప్పుడు అర్థం క్లారిటీ అవ్వడం, వచ్చింది. ఆమోదించడం రెండు స్టెప్స్ అండి. ఆమోదించడం వేరు. అవునమ్మా, అవును, అర్థం చేసుకోవడం. అలా అయితే మనకి ప్రతి దానికి ఎన్నెన్నో కోరికలు వస్తాయి. ప్రతి కోరికను అవగాహన చేసుకోవాలి, కానీ అనుభవించేస్తే లాభం మరో కోరిక వస్తూనే ఉంటుంది. మళ్ళా పుడుతుంది, మళ్ళా పోకుండా మళ్ళా పుడుతూ ఉంటుంది. ఆ? అది అనుభవించేస్తే మళ్ళా మళ్ళా కోరిక పుడుతుంది, కానీ అక్కడి నుంచి కట్ అవ్వదు అది కదమ్మా. ఎప్పటికీ పోదు, ఆ అనుభవించాలి అన్నది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది దాన్ని అవునండి. అవగాహన చేసుకుంటేనే అందులోంచి బయటపడగలం. ఓకే, అయితే ముగించేద్దాం. మొత్తం. అంటే ఏదైనా నమస్తే మేడం. ఇప్పుడు భయం ఉందండి, భయాన్ని అవగాహన చేసుకుంటే భయాన్ని అధిగమించగలం.
ఒంటరితనాన్ని అంతే. అవగాహన వల్లే అవన్నీ అధిగమించగలం. అది లోతైన అవగాహన అవసరం. ఓకే, ముగించేస్తున్నాను.